చెప్తారా ఎవరైనా? రామముద్రి గారు, లేకపోతే రమణ గారు? అమ్మా చెప్పమంటారమ్మా? ఓం శ్రీ సద్గురుభ్యో నమః. ఈరోజు 10/1/2025. ఈరోజు గ్రంథం శ్రీ మలయాళ స్వామిచే రచించబడిన శుష్క వేదాంత తమోభాస్కరం అనే గ్రంథం నుంచి శ్రీ లక్ష్మీ మేడం గారు సంభాషణ చేసి వివరణ చేస్తారు. ఓకే అండి. యేసుక్రీస్తు చరిత్ర నుంచి నిన్న వదిలేసాం, అక్కడి నుంచి చదువుదాం. సరే. అలాంటి దైవ విషయము లేని వారై జనులపై అధికారం వహించుకొని ఉండే సమయంలో ఈశ్వర కృపచే శ్రీ యేసుక్రీస్తు అవతరించి జనులకు ధర్మతత్వమును బోధించుటకు ఆరంభించింది. అంతవరకు పార్సీలను ఆ దేశీయ సహస్ర మఠాధిపతుల బంధనములో చిక్కియుండు జనులను విముక్తి చేయుటకు చాలా శ్రమ పడవలసి వచ్చినది. ఆఖరున అట్టి దుష్ట హృదయులకు పురోహిత సంఘముల చేతనే ఆ పరమ పావనుడగు పుణ్యమూర్తియగు ఈశ్వరపుత్రుడగు దయాశాలేగు శ్రీ యేసుక్రీస్తు హతము కావలసి వచ్చెను. అంటే అలా వాళ్ళందరూ కూడా అంత పాషండులుగా ఉండేవారు. అయితే ఆ దురాత్ములు అతని దేహమును నాశమునర్చ శక్తి కలిగిన లైరే కాని అతని ఆశయమును అరికట్టను అసక్తులైరి. శరీరాన్ని పాడు చేశారు, కానీ ఆయన ఆశయాన్ని మాత్రం అరికట్టలేకపోయారు. శ్రీ యేసుక్రీస్తు యొక్క మరణానంతరమే ఈ మతం లోకమంతయు సహస్రముఖములుగా వ్యాపించి ప్రకాశమునకు వచ్చినది. క్రమముగా తనకు శత్రువులైన వారు కూడా అనేకులు దైవ ప్రేమతోనూ శాంతామృతముతోనూ కూడిన ఆ మతములో చేరి రాజులందరూ క్రైస్తవులైరి. ఇప్పుడు పాశ్చాత్య దేశమంతయు శ్రీక్రీస్తు దేవుని శిలువను పూజించుచున్నారు. క్రీస్తు జన్మించినప్పటి నుండియే క్రైస్తవ సంవత్సరం ఏర్పడినది. తక్కిన మతోద్ధారకులకు మహాపురుషులు జన్మము కన్నా క్రీస్తు జననమునకు ప్రత్యేక ఆశ్చర్యం ఒకటి కలదు. అదేమన క్రీస్తు తల్లియగు మేరియమ్మ వివాహితురాలగుటకు ముందుగా దేవుని సంకల్పముచే పరిశుద్ధాత్ముడగు క్రీస్తు అనుమానుష దైవశక్తిచే మేరీ గర్భములో ప్రవేశించినట్లు చెప్పుదురు. ఇతడు నజరేత్తు దేశమున అవతరించను. ఇతని తండ్రి పేరు యోషేవ్. భర్త లేకనే మరియు గర్భము ధరించి విషయమే గల సందేహ నివృత్తులన్నీయు క్రీస్తు చరిత్రమున విస్తారముగా గనందగును. యోషేవుకును ఆ సంశయము కలిగినప్పుడు దేవదూతలు వచ్చి యోషేవుతో, ఓ యోషేవా, మేరీ అనే వివాహం చేసుకొను. మేరియు నిర్దోషురాలు. దేవుని సంకల్పముచే పరిశుద్ధాత్ముడగు యేసు మేరియు గర్భములో ప్రవేశించి ఉన్నాడు. జన్మము ధన్యము, లోకము కూడా పావనమగుట కాలం ఆసన్నమైనది. ఈ విషయమై సందేహపడకము. ఇట్లు దేవదూతల వచనములు విన్న తర్వాత యేషేవు మేరీ అని వివాహం చేసుకుని దానికి ముందుగా ప్రధానము మాత్రమే జరిగి ఉండెను. ఈ క్రీస్తు యొక్కయు మహమ్మద్ యొక్కయు బుద్ధదేవుని యొక్కయు జనన సమయములోను తర్వాతను అనేక మహిమలు కలిగి ఉన్నవి. అవి ఎవి మనకిచ్చట వ్రాయట అవసరము లేదు. క్రీస్తు జన్మించిన తర్వాత 12 సంవత్సరముల వరకు తండ్రి వద్ద నుండెను. తర్వాత తత్వాన్వేషణం కొరకును దైవజ్ఞానం కొరకును లోకోద్ధారక విషయమునకు కావలసిన దైవ గుణములను సంపాదించుట కొరకును నిర్జన ప్రదేశంలో ఎవరికి తెలియక 17 సంవత్సరములు తపస్సు చేసిన తర్వాత
తర్వాత మనోజయము కలిగి జ్ఞానసిద్ధి నుండి ఈశ్వర కృప బడసి 29వ వయస్సులో మరల ప్రపంచ జనసంఘములోనికి వచ్చెను. అంతవరకు అతనికి సరి అయిన గురూపదేశమై ఉండలేదు. తన యొక్క జన్మాంతర ఆత్మశక్తియే అతనిని ప్రేరేపించినది. ఇప్పుడు మతమును స్థాపించుటకు దైవ సంకల్పము కలిగినందుచే బ్రహ్మ విద్య గురువు పరంపరగా ఉండవలసినదిగా తలంచి శ్రేష్ఠుండగు ఆచార్యుని వెదకుచున్న సమయంలో ఆ దినములయందు యోహాను వచ్చి జనులకు బాప్తిస్మము నిచ్చుచుండిరి. యోహాను అనగా ఆ దేశములో అట్టి కాలమున గొప్ప దైవ కరుణ కలిగిన తత్వవేత్తగా నుండెను. బాప్తిస్మం అనగా జ్ఞాన స్నానమని అర్థం. ఇది క్రైస్తవ మతములో చేరినప్పుడు జీవులను పాపశుద్ధి చేయుట కొరకు ఏర్పరచిన ఒక విధమగు పుణ్యస్నానం. అట్టి యోహాను మరొక రాజ్యము సమీపించి ఉన్నది, మీరు మనస్సు పొందుడు అని ఆ దైవం అరణ్యములో ప్రకటించుచుండెను. ప్రభుని మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవను సరళము చేయుడని అరణ్యములో కేకవేయుచు ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరులలో ఉంచబడి ఉన్నది. కనుక మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టును వేరులతో కూడా నరకబడి అగ్నిలో వేయబడింది. మారు మనస్సు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తిస్మమిచ్చుచున్నాను. అయితే నా వెనక వచ్చుచున్న వాడు నాకంటే శక్తివంతుడు. నేను ఆయన చెప్పులు మోయుటకైనా పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ మీకు బాప్తిస్మం ఇచ్చును. ఆయన చేట అయిన చేతిలోనున్నది. ఆయన తన కళ్ళెమును బాగుగా శుభ్రం చేసి గోధుమలను కొట్టులో పోసి అతని అగ్నిలో పొట్టును కాల్చివేయునని వారితో చెప్పుచుండెను. అట్లు జీససు యోహాను చేత బాప్తిస్మం పొందుటకు గలిలయు నుండి యొద్దకు అనే పేరు గల నది దగ్గరనున్న అతని వద్దకు వచ్చెను. అందుకు యోహాను, నేను నీ చేత బాప్తిస్మం పొందవలసిన వాడనై ఉండగా నీవు నా యొద్దకు బాప్తిస్మము నిమిత్తము వచ్చుచున్నావా అని యేసును నివారింపచూచెను. కాని యేసు, ఇప్పటికి కాని నీతి యావత్తు ఇలాగు నెరవేర్చుట మనకు తగియున్నదని అతనికి ఉత్తరమిచ్చెను. కనుక అతడు అలాగున కానిచ్చెను. బాప్తిస్మం నొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డుకు వచ్చెను. అప్పుడు ఆకాశము తెరవబడెను. దేవుని ఆత్మ పావురము వలె దిగి తన మీదకి వచ్చుట చూచెను. మరియు ఈయనయే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని ఒక శబ్దము ఆకాశము నుండి వినవచ్చెను. ఇచ్చట ఆకాశము తెరవబడినదనగా బ్రహ్మరంధ్రము తెరవబడినది గాని హృదయ గ్రంథులు భేదించబడినవని గాని ఆత్మ యొక్క ప్రతిబంధములు భగ్నములైనవని గాని గ్రహించవలేను. శ్రీ యేసుక్రీస్తు గారికి అంతవరకు ఎంతో ప్రభావము కలిగి ఉండినను గురూపదేశము నొందినప్పుడే పూర్ణ ప్రజ్ఞయు ప్రబోధ బ్రహ్మ సాక్షాత్కారమును కలిగినవి అని దీనివల్ల మనం గ్రహించుకొనవచ్చును. ప్రపంచంలో గల ముఖ్య మతములు 4. అవి సనాతనమగు హిందూ మతము, బౌద్ధ మతము, క్రీస్తు మతము, మహమ్మద్ మతము. ఇప్పుడు ఈ మతకర్తలందరూ వారి వారి గురు పరంపరను అనుసరించిన వారలని మనకు చక్కగా తెలియడమైనది. హిందువులకు అనాది నుండి అది మామూలుగా నుండునని అందరికీ తెలిసిన విషయమే. ఆయనను ఒక్కొక్కరిని ప్రత్యేకముగా తెలుసుకొన తలంపు కలగారికి శ్రీ జగద్గురువగు శ్రీ శంకర భగవత్పాదాచార్యుల నుండి వరుసగా ముఖ్యులకు భారతదేశ మతకర్తల గురూపదేశ విషయమైన సంగతి మాత్రము సంగ్రహముగా ఈ క్రింద వ్రాయబడిను. మన సనాతనమగు వేదాంత అనుయాయులకు
ఋషుల పరంపరను అనుసరించి గురు శిష్య సాంప్రదాయముగా స్థాపనములు అనగా మఠములు, ప్రార్థనా మందిరములు, ఆధ్యాత్మ బోధనాలయములు శ్రీ బుద్ధదేవుడును, శ్రీ మహమ్మద్ నబియు, శ్రీ యేసుక్రీస్తును స్థాపించుటలో బ్రహ్మ విద్య గురుముఖముగా ఆచరణలో నుంచవలసిందని స్పష్టమగుచున్నది. మహాత్ములకు గురువులు సహాయము చేతనే లేకనే ఈశ్వర ప్రాప్తి పొందవచ్చునని ఏర్పాటుండినచో ఈ ముగ్గురు ప్రవక్తులను అట్టి సాంప్రదాయ పద్ధతిని ఏర్పాటు చేసి ఉండరు. ఈ ముగ్గురు మతస్థులను కొన్ని మత సాంప్రదాయ పద్ధతులు, ప్రార్థనా నియమములు, సన్యాస క్రమములు ఏర్పాటు చేసుకుని ఉన్నారు. ఇది చరిత్రకారులకు అందరికీ తెలిసిన విషయమే. భారతీయ మతానుయాయుల వలె బాహ్య కృత్యములలో మాత్రమే గాక అంతరంగమైన సాధనల్లోనూ, అనుష్ఠానములోను, అభ్యాసములోను, మంత్ర జప స్మరణలోను, ధ్యాన ధారణ సమాధి విషయములలోను ప్రత్యేకముగా ఏర్పాటు గలదు. ఈశ్వర అంశులై లోకోద్ధారకులైన ప్రవర్తలే ఇట్లు ఏర్పాటు చేసిరే కాని ఇవి సామాన్యులచే ఏర్పడినవి కావు. పై చెప్పిన మూడు మతస్థులలో తురీయాశ్రమములో ప్రవేశించినప్పుడు హిందూ మతములో గల యోగ సప్తముల అతివర్యుల రీతిగాని సంపూర్ణ విముక్తి కలిగి ఉండవలెననే నియమం గలదు. అంతేగాక గృహస్థాశ్రమంతో సంబంధము లేక విజన స్థలములో ప్రత్యేకాశ్రమములు ఏర్పరచి ఆత్మజ్ఞానము సంపాదించవలననియు జనులకు బోధించవలననియు తత్వము గలదు. ఇది బౌద్ధ సన్యాసులను, కాథలిక్ క్రైస్తవ మత బోధకులను, మహమ్మదీయ తత్వ బోధకులను చూచిన కనుగొనవచ్చును. వైరాగ్యము లేనిచో ఎవరికి ప్రకృతి నుండి విముక్తియు పరమాత్మ అంద ఐక్యమును కలగజాలదు కదా. మోక్షమనడు కల్పవృక్షమునకు వైరాగ్యము కూకటి వేరు చెడిన వృక్షము నశించునట్లు ఎవరికైనను వైరాగ్యములో లోపము కలిగిన పతనము నిక్కుపము. దైవభక్తి అట్టి కల్పవృక్షమునకు జలము వంటిది. ఎంత సారవంతమగు భూమి అయినను ఉదకము లేనిచో చెట్టు వృద్ధి నొందనట్లు అనన్య భక్తియును శుద్ధ జలము లేనిచో ముక్తి అనేది కల్పవృక్షము నిల్వజాలదు. పొద్దున్న క్లాస్లో సిద్ధిబాబా గారు చెప్పినటువంటి అవధూత గీతలో కూడా చివరికి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారంటే, స్త్రీలతో సాంగత్యము అంటే ఆ రకమైనటువంటి సెక్స్ ఉన్నంత కాలం వాళ్ళకి దైవ చింతన వైపు అది వెళ్ళదు. అది కేవలంగా వాళ్ళు భ్రమలో ఉంటారు. అందుకని అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే స్త్రీ సాంగత్యాన్ని వదిలేయడం అని చాలా శ్లోకాలు చెప్పారు. ఎలా అయితే త్రిపుర రహస్యంలో హేమత్ చూడుడికి ఆవిడ చెప్పింది భార్య, ఇలాంటి మలమూత్రాదులు ఉన్నటువంటి ఆ ద్వారం మీద ఈ ప్రజలకు ఎందుకంత ఆసక్తి, వాళ్ళు మలంలో పురుగుల కంటే హీనులు కదా అని. అలాగే అక్కడ చెప్పారు. అందుకని చెప్పి అది ఇక్కడ పర్సనల్ లైఫ్ అలా అనుకుంటే కాదు, అది వదలకపోతే వాళ్ళది అసలైన జీవితంలో ప్రవేశించరు, వాళ్ళకి బ్రహ్మజ్ఞాన జిజ్ఞాస రానే రాదు అని చాలా శ్లోకాల్లో లాస్ట్ చాప్టర్ అంతా అదే. ఈరోజు గౌరీశంకర్ గారు, అనుపమ గారు వచ్చారు. ఆవిడ ఆ టైంలో కూడా ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు కదా. అనుపమ గారు విన్నారు కదా పొద్దున్న? విన్నానండి మేడం, విన్నా. ఆ చాప్టర్ అంతా అదే. అదే ఎందుకని ఆ బలహీనత ఉంటే మా నాన్న మేము ఇలాగా ఉంటాము, మాకు బ్రహ్మజ్ఞానం వస్తుందంటే రాదది. వచ్చిందని భ్రాంతే కానీ అటువైపు వెళ్ళలేరు అని. మరి ఒక సందేహం, మనం మామూలుగా ఇప్పుడు కొంతమంది ఇలా మాట్లాడుతున్నారు, అది అది ఇది కాదు, ధర్మక్షేత్రం సృష్టి క్షేత్రం అని కూడా కొంతమంది మాట్లాడతారు. మరి ఏంటండి అలాగా? మరి దాని గురించి శాస్త్రాలలో కేవలంగా పునరుత్పత్తికి వాడాలి, తర్వాత దాన్ని అలా వాడకూడదు. అలా వాడితే వాళ్ళకి ఏం పాపాలు వస్తాయి, ఏ రకమైన పనిష్మెంట్ వస్తుంది గరుడ పురాణంలో చెప్పారు.
దాన్నే కృష్ణమూర్తి గారు ప్రతిరోజు ప్రాస్టిట్యూషన్ అంటే వేశ్యా సాంగత్యం చేస్తున్నారని గృహస్థులకే చెప్పారు. ఓకే ఓకే. అంటే మామూలుగా కూడా దాన్ని పవిత్రంగా కూడా కొన్ని చోట్ల మనకి చెప్తున్నారు. అది అవును, అందుకోసం ఎప్పుడు అడిగాను. అది కేవలంగా పునరుత్కి వాడినప్పుడే, అది అయిపోయాక దాన్ని సృష్టికి. ఉపయోగించుకోకూడదు సెక్స్ అన్న ఎనర్జీ. అర్థమైందా? ఓకే ఓకే అది విలాసానికి వాడుకుంటే ఇలాంటి పనిష్మెంట్స్ వస్తాయి. ఓకే ఓకే. అంటే మాకు లైసెన్స్డ్ కదా అని మ్యారేజ్ చేసుకుని చచ్చే వరకు అదే పద్ధతిలో ఉంటే, అంటే అది ఆధ్యాత్మిక జ్ఞానం కావాలన్న వాళ్ళకి కాదు, మిగతా భోగ జీవితం జీవించాలన్న వాళ్ళని ఎవరు వద్దనలే. వాళ్ళు ఏవో ఏవో చెప్పుకుంటారు. ఏమంటారు? అందుకని మొట్టమొదటి అర్హత వైరాగ్యం, కూకటి వేరు అన్నారు. వేరు చెడిన వృక్షము నశించినట్లు ఒక మీటింగ్ లో ఒక ఆవిడ చాలా బాగా మాట్లాడతారండి. ఆవిడ పేరు ఏదో ఉంది, ఆవిడ మీకు కూడా తెలిసే ఉంటారు, హైదరాబాద్ లో ఉంటారు. ఆవిడ చెప్పారు, పురుషుడు బీజం, స్త్రీ క్షేత్రము, సరైన ఇది కావాలంటే రెండు శుద్ధిగా ఉండాలని చెప్పారనమాట. ఆ బీజము క్షేత్రము ఇవన్నీ కూడా పునరుత్పత్తికి సంబంధించినవి కదా. ఇప్పుడు జనాభా ఎక్కువైపోతూ ఉంటే 10-12 మంది పిల్లల్ని కంటారా ఏంటి? అదే అదే కాదు, అవి పవిత్రంగా ఉండాలి అని స్త్రీ పురుషుల గురించి మాట్లాడుతూ చెప్పారనమాట ఆవిడ. అక్కడ విన్నాను. ఆవిడ చెప్పడమే కాదండి, శాస్త్రాలన్నీ అదే చెప్తున్నాయి. మన అనుభవం కూడా అలాంటి మనస్సు ఉన్న వాళ్ళ మనస్సు ఎప్పుడు అట్టే వెళ్ళిపోతూ ఉంటుంది. వాళ్ళకి ఆ నిశ్చలమైన వైరాగ్యం రాదు. ఓకే, అది మీ అనుభవాల్లో మీకు అర్థం అవుతుంటుంది. వేరు చెడిన వృక్షము నశించినట్లు ఎవరికైనాను వైరాగ్యంలో లోపము కలిగిన పతనము ఎక్కువ నిక్కువం. దైవభక్తి అట్టి కల్పవృక్షమునకు జలం వంటిది. ఎంత సారవంతమగు భూమి అయినను ఉదకము లేనిచో చెట్టు వృద్ధి నొందనట్లు అనన్య అంటే ఇది చెప్పింది ఎవరు? దత్తాత్రేయులు వారు. అంటే ఆ దత్తాత్రేయుల వారు అవధూత గీతలో చివరి చాప్టర్ లో చెప్పే, అంతకంటే స్టాండర్డ్ మనకి ఎవరు? గురువులకు గురువు ఆయన కదా. అది కాక మన అనుభవంలో కూడా అటువైపు ఇంద్రియ మనోనిగ్రహాలు లేనివాడు ఎప్పుడు ముందుకెళ్ళలేడు. ప్రాపంచిక విషయాల్లోని వెళ్ళలేడు, ఆధ్యాత్మిక విషయాల్లో అసలు వెళ్ళలేడు. ఎంత సారవంతమైన భూమి అయినా ఉదకము లేనిచో చెట్టు వృద్ధి నొందనట్లు అనన్య భక్తి అనే శుద్ధ జలము లేనిచో ముక్తి అనేది కల్పవృక్షము నిలువజాలదు. ఇక మతములు, వాటి స్థాపనాచార్యుల గురూపదేశములను గురించి తెలుసుకుందాము. అద్వైత మతం. ఈ మతము స్థాపించిన వారు శ్రీ శంకరాచార్యుల వారు. ఈ మతము శ్రీమన్నారాయణ మూర్త్యాదుల వలన కలిగినది. నారాయణం పద్మభువం వశిష్టం శక్తిం చ తత్సుత్ పరాశరం తత్పుత్ర పరాశరం చ వ్యాసం శుకం గౌడపాదం మహాంతం గోవింద యోగీంద్ర మధాస్య శిష్యం. శ్రీ శంకరాచార్య మధాస్య పద్మపాదం చ హస్తామలకం చ శిష్యం తం తోటకం వార్తికకారమం అన్యాన అస్మద్గురు సంతత మానతోస్మి. అనగా శ్రీమన్నారాయణుడు, బ్రహ్మ, వశిష్ఠుడు, శక్తి, పరాశరులు, వ్యాసులు, శుకులు, గౌడపాదులు, గోవిందయోగి, శంకరాచార్యులు, పద్మపాదులు, హస్తామలకులు, తోటకులు, వార్తికకారులు ఇట్లు అద్వైత గురు పరంపర చెప్పబడి ఉన్నది. భూలోకములో సన్మతములు ఉడిగి దుర్మతములు వ్యాపించి ఉండగా దేవతలు కైలాసమునకు పోయి పరమశివుని ప్రార్థించిరి. అంత ఈశ్వరుడు ప్రసన్నుడై తానే శంకరుడై అవతరించి ధర్మ మతమును స్థాపన చేసేదనని దేవతలతో సెలవిచ్చిరి. ఇట్లుండగా కేరళమనే మలయాళ దేశమున వృషభాచలమందున పూర్వవాహినీ తీరంలో శశలమనడి కాలడి అగ్రహారములో విద్యాధినాథులకు ఒక పురుష సంతతి కలిగెను. ఆ బిడ్డకు శివగురుస్వామి అని నామకరణం చేసిరి. ఆ శివగురు క్రమక్రమంగా వృద్ధి నొంది సకల కళా ప్రవీణుడై మహాపండితుని కుమార్తె అయిన ఆర్యాంబను పెండ్లాడేది. తర్వాత శివగురుస్వామి సంతానము లేక మిగులు పరితపించుచు పరమేశ్వరుని గురించి తపము చేయుచుండగా వారి కోర్క తీర్చుటకును కైలాసవాసుడు లోకోద్ధారణము చేయని అవతరించుటకును తగిన తల్లిదండ్రులు శివగురు స్వామి ఆర్యాంబలని ఎంచి వారికి కలియుగం 3058వ సంవత్సరమునకు
సరియగు ఈశ్వర నామ సంవత్సరము వైశాఖ మాసం శుక్లపక్ష పంచమి భానువారం ఆర్ద్రా నక్షత్రమందు భూలోకమందు అవతరించిరి. ఇట్లుండగా కాలడి ఎందు శిశువైన శంకరుల వారి తండ్రి అయిన శివగురువులు ఈశ్వరలింగమునకు సమర్పించిన బిల్వమాలిక శంకరుల కంఠము నందుండుటంగని లింగమూర్తి అంతర్గతులకు శ్రీ శంకర స్వామియే ఈ శిశువని తెలుసుకొని శంకరులు ఇట్లా అనేకములుగా అద్భుతములను కనుపరిచిరి. 2వ సంవత్సరమునే ఆ అకారాధ్యక్షరములను ఉచ్చరించుచు ఎవరేది అడిగినను స్వయముగా గంభీర భావముతో సమాధానము చెప్పుచుండి మరియు లౌకిక వైదిక విద్యలనన్నింటినీ 3వ ఏట నేర్చిరి. ఆ 3వ ఏటనే శివగురువు శంకరులకు ఉపనయనము కావించి పరలోకమున కేగిరి. అది మొదలు భవతి భిక్షాందేహి అనే వాక్యము చొప్పున భిక్షాన్నమును విధించుచు నిత్య కర్మానుష్ఠానమును నెరవేర్చుకొని చుండిరి. శంకరులు 7వ సంవత్సరమునందు పరబ్రహ్మోపాసన చేయుట అందు అత్యంత ఆసక్తి గలవారై ఉండగా దుర్వాస మహర్షి చనుదించి అష్టాంగ యోగాదులను ఉపదేశించింది. మలయాళ స్వామి ఒక కథ చెప్పారు ఇంతకు ముందు. ఏంటంటే గురువు సరిగ్గా లేడు అంటే గురువు ఏం చెప్తాడు, అప్పుడప్పుడు ఏమీ దొరకకపోతే నాన్ వెజ్ తిని స్త్రీ సంగమం అంత తప్పు కాదు. ఇంకొక గురువు దగ్గర మంచి అనుష్ఠానం ఉన్న గురువు దగ్గర ఉన్న ఒక శిష్యుడు ఇద్దరూ కలిపి బయలుదేరితే దారి మధ్యంలో వీళ్ళకి ఎక్కడ ఆహారం దొరకకపోతే ఈ గురువు సరైన గురువు కాని శిష్యుడు అలాగే నాన్ వెజ్ తిన్నాడు. ఈ మఠంలో ఒక స్త్రీ ఉంటే అక్కడే ఉండిపోతానంటే ఇతను నాన్ వెజ్ తినలేదు. తన గురువు అలాగా అంటే అతనికి అది ఇది దొరకపోయింది కానీ నాన్ వెజ్ తిన్నని తర్వాత ముందుకు వెళ్ళాక ఆ స్త్రీ ఉంది అక్కడ వద్దంటే అక్కడే ఉండి అతను వదిలేసి అప్పుడు వెళ్ళిపోయాడు. ఆయన పతనం అయిపోయాడు, ఈయన ఉన్నత స్థాయికి వచ్చాడు. అందుకని మన ఆచరణని బట్టే మనది కూడా ఉంటుంది. మాటలు చదువులు ఎన్నో జ్ఞానం మనం చదివేసినా అది ఎందుకు పనికిరాదు ఆచరణ లేకపోతే. అందుకని దుర్వాస మహర్షి చనుదించి 7వ సంవత్సరమున పరబ్రహ్మ ఉపాసన చేయుటయందు అత్యంత ఆసక్తి గలవారై ఉండగా దుర్వాస మహర్షి చనుదించి అష్టాంగ యోగాదులను ఉపదేశించింది. తర్వాత ఉపమన్యు దధీచి గౌతములు అగస్త్యులు వచ్చి శంకరులకు సకల విద్యల యొక్క మర్మములను బోధించిరి. ఆర్యాంబ శంకరులకు వివాహము కావింపదలచి నా కుమారుడు వివాహంపై సత్పుత్రుని బడయంగలడా అని అగస్త్యాది మహర్షులను గూర్చి అడగగా అప్పుడు అగస్త్య మహర్షి ఆర్యాంబని చూచి నీ కుమార రత్నము లోకాచార్యులై వెలయగలరు గాని సంసార బంధమునందు తగులుకొనరనగా ఆర్యాంబ చింతాక్రాంతురాలై ఉండిరి. అంత కొన్ని దినములకు శంకరులు సన్యాసమును స్వీకరింప తలంచి తల్లికి విన్నవింప ఆమె అసమాధానముందగా శంకరులు సంసార తాపత్రయ దుఃఖములన్నీ తల్లితో వివరించి ఇట్లుండగా ఒకనాడు నారదుడును దత్తాత్రేయులను శంకరులకు విష్ణుతత్వ ఉపదేశము గావించి చనిరి. శ్రీ శంకరులకు ప్రతి నిమిషమును సన్యసించు విషయమై అత్యధికముగా తీవ్రతను భావములను సముద్రపు అలల వలె హృదయములో ఉప్పొంగుచుండెను. అయితే ఏకపుత్రుడు, తల్లి వృద్ధురాలు, కుటుంబములో 2వ వారెవరునూ లేరు. ఇట్టి స్థితిలో తల్లికి నచ్చచెప్పి సన్యసించుటకు ఉపాయము ఊహించుచునే ఉండిరి. ఇట్లుండగా ఒకరోజు శంకర్లు తన తల్లి తోడి నదికింబోయి స్నానము చేయుచుండగా శంకర్లు పాదమును మొసలి పట్టుకుని శిరస్సు మాత్రము నీటిలోనికి ముంచక నదీ మధ్య భాగమునకు తీసుకొని పోవుచుండెను. అప్పుడు శంకర్లు తల్లిని చూచి అమ్మా, ఇప్పుడు నేను మొసలి నోటంజిక్కి చావబోయేను. నా జన్మమును వ్యర్థమైపోవునచున్నది. మీ జన్మమును సార్థకత నొందక నిరర్ధకమైపోచున్నది కదా. ఒక్కరు సన్యసించినా ఇంతవరకు గతించిన 60 తరములు పితరులు ఉద్ధరింపబడుదురనియు రాబో 60 తరములు వారు ధరింపగలరనియు శాస్త్రము చెప్పుచున్నది. అంతేగాక తల్లియున్ను తల్లి వంశీయులున్ను తండ్రియున్ను తండ్రి గోత్రస్థులను ధన్యత గాంచగలరని శాస్త్రం ఉద్ఘోషించుచున్నది. అయ్యో, అట్టి భాగ్యము మన వంశీయులకు లేకపోయినది కదా. తల్లిదండ్రులకు మీ ఆత్మలకును శాంతి కలగకపోయే నా జన్మమును నిరర్ధకమయ్యే అని ఇట్లు చెప్పుచు అమ్మా, నేను వృషభాచలేశ్వర వరప్రసాదము చేయగలిగిన వాడనని మీరు చెప్పినది విని ఉంటిని కదానా. ఇప్పుడైనా ఆ దేవుని
ప్రార్థన చేసి బ్రతికినచో సన్యాసమునకు అనుమతి నిమ్మని మొక్కుకొను. ఈ సమయముననైనా నాకు సన్యసించుటకు అనుమతించి నొసంగు అనగా, తల్లి ఏమియం తోచక అలాగుననే దేవుని కృపచే నీవు జీవించిన సన్యసించి అయినా బ్రతుకుము అని దీవించాను. అప్పుడు వెంటనే ఆ గొప్ప మకరి ఏమియు అపాయము కలగచేయక శ్రీ శంకరులను నది ఒడ్డుకు తీసుకుని వచ్చి విడిచిపెట్టిను. వెంటనే ఆ మొసలి దివ్య దేహమును ధరించి శంకరాచార్యుని స్థితించి ఇట్లనియను, స్వామి, నేను సురగ్రాహి అనే పేరు గల శాప విమోచనం వయి. సురగ్రాహి అనే గంధర్వుడను. నారదుని శాపం వలన మొసలినైతిని. ఇప్పుడు నా శాప విమోచనం వయ్యనని వచించి గంధర్వలోకమునకు జనని. వెంటనే శ్రీ శంకర్లు ఆత్మసన్యాసము చేసుకుని లోక సంచారం కొరకు వెడల ప్రారంభించినప్పుడు పుత్రశోకం సహింపలేక తల్లి నివారింప చూచినను చెప్పిన మాటను నిర్వహించుట బ్రాహ్మణులకు మన ధర్మము. ఇక మీరు నా దైవ మార్గమునకు అడ్డుపడకూడదు. అంత్యకాలమున మీ దగ్గర నుండి నీ ఆత్మను తరింపచేసేదనని పలికి ఉత్తరాభిముఖమై ప్రయాణము చేసెను. ఈ మధ్యలో అనేక మహాద్భుతములు శ్రీ శంకర్లు ప్రపంచమునకు చూపి ఉన్నారు. అవి శ్రీ శంకర విజయాది గ్రంథములను చదివి అభిలాష గలవారు తెలుసుకొనవచ్చును. అట్లు పుణ్యతీర్థములు, పుణ్యాశ్రమములు, పుణ్యక్షేత్రములు దర్శించుకొని తగిన గురువును వెదకుచూ ప్రయాణమై పోచుండగా నర్మదా నదీ తీరంబున తపంబు చేయుచుండు శ్రీ గోవింద యోగీంద్రుల వలన తత్వోపదేశమును బడసినదే గాక వేద వేదాంత యోగాది విద్యలన్నీ గ్రహించి యోగము మొదలుగను అభ్యసించుచుండి చాతుర్మాస్యము సమీపించినంత నా వ్రతమును నర్మదా నదీ తీరమునందే ముగింపనించి అచ్చటగల మునిసత్తములతో నా వ్రతమును అనుష్ఠించుచు వేద తత్వార్థ విచారణ చేయుచుండ ఒకనాడు అమిత వర్షము కురిసి ప్రవాహం అధికముగా వచ్చెను. అచ్చట గల మహాత్ములందరూ భయకంపితులైరి శంకర్లు తన కమండలమును భూమి అందుంచినంతనే ప్రవాహ జలమంతయు ఆ కమండలములోనికి ఆకర్షించబడిను. అప్పుడు అచ్చట గల యోగీశ్వరులు ఆదిగా గల వారందరూ శంకరాచార్యులు అని వినుతించిరి. శంకరాచార్యులని వినుతించిరి. అచ్చటి నుండి గురువు వల్ల సన్యాస ధర్మమును గ్రహించి శంకరులు అద్వైత మతం ప్రపంచములో బోధించు నిమిత్తమై శ్రీ కాశీపట్టణం కేగిరి. అచట శాస్త్రార్థము చేయుచుండి సనందాది శిష్యులతో కూడి నర నారాయణ ఆశ్రమము బదరికాశ్రమమే బ్రహ్మసూత్రమును రచించుటకు తగిన స్థలమని తలంచి అచ్చటికి వెళ్ళి ఆ బదరీవనములోనే సూత్ర భాష్యము రచించి. వినబడుతోందా మీకు? ఆ బదరీవనంలోనే సూత్ర భాష్యం రచించింది. అప్పటికి శ్రీ శంకర్ల వారికి 16వ సంవత్సరం ఆసన్నమైనది. అంటే అప్పటికి 16వ సంవత్సరం వచ్చిందనమాట. ఆ సూత్ర భాష్యమును భగవత్పాదులు బదరికాశ్రమ వాసులకు మునిసత్తములకు వినిపింపగా వారందరూ పరమానంద భరితులై అద్వైతామృతమును పానము చేసి ధన్యాత్ములేరి. అనంతరము పద్మపాదాది శిష్యులతో బదరికాశ్రమం నుండి శ్రీ కాశీకి రాగా అనేక మతవాదులు శంకరులతో వాదించి అద్వైత మతమే వేదాంత సిద్ధాంతమని అంగీకరించిన వారలై శ్రీ శంకరులకు శిష్యులై. ఇట్లుండ ఒకనాడు శారీరక మీమాంసా భాష్యమును శంకరులు శిష్యులకు బోధించి శాంతి చేసిన అనంతరము వృద్ధ బ్రాహ్మణ రూపములో వ్యాసుల వారు అచ్చటికి చనుదించి బ్రహ్మసూత్రములో కొన్నిటికి తాత్పర్యము చెప్పుడు అని శ్రీ శంకరులు చెప్పగా వ్యాసులు సంతోషించి నిజస్వరూపమును ధరించినంత శంకరులు స్తుతించి అప్పుడు వ్యాసులు వ్యాఖ్యాన సింహాసనాచార్యాద్య అనేక బిరుదములు నొసంగి దీవించింది. అప్పుడు శంకరులు తమకు ఈశ్వరునిచే ఇవ్వబడిన 16 సంవత్సరముల జీవితము పూర్తి అయినదనియు నిజ స్థానముకు కైలాసమునకు వెళ్ళుచున్నాననియు చెప్పగా వ్యాస భగవానులు బ్రహ్మదేవుని ధ్యానించి ప్రత్యక్షము చేసుకుని మరి ఒక్క 16 సంవత్సరముల జీవితం ఆశీర్వదింపచేసెను. అప్పుడు వ్యాసులు, ఓ శంకరయతీంద్ర, నేను రచించిన సూత్రం ఇంతవరకు బీజరూపముగా నుండెను. మీ భాష్యము చే అది గొప్ప కల్పవృక్షమై పరిణమించినది. ఇది ఆ చంద్ర తారార్కము భూమి యందు వెలయునుగాక అని ఆశీర్వదించి చనిరి.
తర్వాత శ్రీ శంకరులు జగద్గురు అను పేరుతో శిష్యులతో సహా భరతఖండమంతయు సంచరించి కుమతములను ఖండించి పరమాద్వైత మతమును లోకములో స్థాపించెను. శ్రీ శంకరుల వారి శిష్యులలో ఒకళ్ళు పద్మపాదులు, 2 హస్తామలకులు, 3 తోటకులు, 4 సురేశ్వరాచార్యులు. వీరు 4 ముఖ్యులు. వీరందరూ మత ప్రబోధకులై గురువాక్యానుసారముగా జనుల హృదయం పరిపక్వతను అనుసరించి నిష్కామ కర్మయోగ, భక్తి యోగ, జ్ఞాన యోగములను ప్రపంచమంతటా బోధించి గురు కృపకు పాత్రులై ధన్యాత్ములైరి. ఇచ్చట మనము ప్రస్తుతము గ్రహించవలసిన విషయమేమనా, శ్రీ శంకరులు పరమేశ్వర అవతారమని ఆస్తికులందరికీ తెలిసిన విషయమే. అట్టి మహనీయుడు కూడా గోవింద భగవత్పాదుల చరణసే చేసుకుని వారిని గురువుగా వరించి వారి వలన తత్వోపదేశమును పొంది బ్రహ్మ సాక్షాత్కారము కలిగిన వారైరట. శ్రీ గోవింద భగవత్పాదుల బ్రహ్మోపదేశము కలుగు వరకు భాష్య రచనాశక్తియు దృఢ పరోక్ష సాక్షాత్ ప్రబోధమును కలిగి ఉండలేదనియు గురుపదేశమైన తర్వాతనే వారి కట్టి శక్తులు కలిగినవని మనం గ్రహించవలెను. శ్రీ విశిష్టాద్వైత మతం ఇక్కడికి ఆపుదామండి ఇవాళ. ఇంకా రేపటి నుంచి అది చదువుదాం. విశిష్టాద్వైత మతం. ఇవాళ యేసుక్రీస్తు వాళ్ళ కోసం చదివాం. అంటే ముఖ్యమైనవి 4 మతాలని, ఆ మతాన్ని స్థాపించిన వాళ్ళందరూ కూడా ఎన్నో రకాలైనటువంటి సన్యాస జీవితం జీవించి ఇంద్రియ మనోనిగ్రహాలతో ఎన్నో రకాల బాధలు పడ్డారు. ఎందుకంటే రాబోయే జనరేషన్స్ అందరికీ ఉపకారం చేయడానికి కఠోరుల మధ్య క్రీస్తు జన్మించాడు. ఆయన జన్మించక ముందే పరమ గురువులు ప్రపంచం కోసం నువ్వు దేహాన్ని ఇవ్వగలవా అని అడుగుతారు. ఆయన ఇష్టపూర్వకంగానే వచ్చాడని ఒక దగ్గర మనం తెలుసుకున్నాం. అంటే ప్రపంచ మానవాళికి సహాయం చేయడం కోసం తన జీవితాన్ని ఆయన అర్పించేసాడు. ఎవరైనా మాట్లాడతారా? రామబుద్ధుడి గారు. వసంతలత ఉందా? వసంతలత మాట్లాడతావా? లక్ష్మి బాగుంది, విన్నాను. అది చెప్తున్నారు కదా శంకరుడి గురించి కూడా ఆకరణ. తల్లి పర్మిషన్ తీసుకోవాలి అని దానికి ఆయన ఆఖరికి ఆ రకంగా జరిగింది. మొసలి తాలూకా అది దీంట్లో పడి అంటే అదేమిటది ఆ పరిస్థితి క్రియేట్ అయిందంటావా? అంటే అదే సమయంలో ఆయన అడుగుతాడు, అతని మనసులో అది ఉంది గనక ఈ మొసలి ఆయనకి తెలుస్తాయి కదా, మొసలి నన్ను విడిచేస్తే నువ్వు సన్యాసానికి గాని లేకపోతే నేను ఎటు కాకుండా చచ్చిపోతాను అంటే అప్పుడు తల్లి మనసులో మార్పు వస్తుంది. అయితే చెప్తాడు చివరి కాలంలో నేను వచ్చి తల్లి యొక్క చివరి కాలంలో తరింప చేస్తాను అని చెప్తాడు. అలాగే వస్తాడు కూడా. అవును, ఈవెన్ రమణ మహర్షి గారు కూడా అంతే. ఆఖరణ తల్లికి మోక్షం అది ఇవ్వడానికి అదే అక్కడే కదా మొదలు విడిచి వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఆవిడ వచ్చిన తర్వాత కొన్ని మామూలుగానే చూస్తారు. ఆఖరణ ఆవిడ పోయినప్పుడు వాళ్ళకి మోహం ఉండదు కదా నా తల్లి అని జ్ఞాపకం వస్తుంది, చదువుతుంది. ఈయన చిన్న వయస్సే ఎంత 32 సంవత్సరాల్లోనే జీవితం అయిపోయింది. కూడా 16 సంవత్సరాలు ఎక్స్టెన్షన్ ఇవ్వగా అంటే 32 సంవత్సరాలలో ఎంత గొప్ప పని చేసాడో 100 సంవత్సరాలు అయినా 200 సంవత్సరాలు అయినా మనం ఎవరం చేయలేని పనిది. ఏమేమి రాశారు బాబు అంటే కారణ ఇప్పుడు ఇది తత్వ విధానంద గారు అన్నారు, ఆయన అద్వైతమే చెప్పారు గాని ఈ అంటే ఉసిరికాయ చూసి ఆయన చెప్పినటువంటి అదేమిటి కనకధార స్తోత్రం, ఆ తర్వాత అమ్మవారి యొక్క వైభవాన్ని అంటే సౌందర్య లహరి ఇవన్నీ ఆయన రాయలేదు. శంకరాచార్య పీఠము ఎవరైతే శంకరాచార్యుల తర్వాత పీఠాన్ని అధిరోహించారో వాళ్ళు శంకరాచార్య అని పెట్టుకున్నారు. అది చూసి మనం శంకరాచార్యులే రాసేసారు అనుకున్నాం. అదే విన్నాను ఇప్పుడు చెప్తున్న విషయం.
అవును, తత్వవిధానంద గారు చెప్పారు. అతను రాసినది కాదు ఇవన్నీను. అతను అద్వైతాన్ని బోధించారు. అంటే కొంతమంది అద్వైతంలో వెళ్ళలేని వాళ్ళు ఆయన కనకధారా స్తోత్రం అవన్నీ రాశారు కదా, అంటే పూజ చెయ్యమనే కదా అని కూడా అన్నవాళ్ళు ఉన్నారు కనుక ఆ విషయం మనకి ముఖ్యం. అవును, కరెక్ట్. అవును. అంటే మన వాళ్ళు ఏమంటుంటారంటే ఆయన భిక్షకి వెళ్ళినప్పుడు ఆవిడ ఏమీ లేక ఉసిరికాయ ఇచ్చింది, అప్పుడు చదివారు శంకరాచార్యులు అని కథల్లో చెప్తారు అందరూ. ఇది కాదు, అది అకేషన్, అది రైటే, కానీ అది చేసింది ఈ శంకరాచార్యులు కాదు. శంకరాచార్యుల తర్వాత వచ్చిన శంకరాచార్య పీఠం అని అంటారు వాళ్ళు కూడా, శంకరాచార్యులే. వాళ్ళు రాసినది ఈ శంకరాచార్యులు రాయలేదు, దానికి నేను ఏమైనా నిదర్శనాలు కూడా చెప్పగలను అని తత్వవిధానంద గారు చెప్పారు. అది కరెక్ట్ మేడం, మామూలు జనరల్ గా చెప్పేవాళ్ళు ఇలా చెప్తున్నారు అంటున్నారు మామూలుగా. అది అందరికీ తెలుసు, అకేషన్ అందరికీ తెలుసు, కానీ అది రాసింది శంకరాచార్యులు కాదని తెలియదు. అదే 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 ఇతను రాసినవి లక్ష్మి శంకరాచార్యులు గారు రాసినటువంటి ఇదేమిటి, బ్రహ్మసూత్రాలకి భాష్యం, గీతకి భాష్యం, తర్వాత ఇంకా దేనికి రాశారు ఆయన? ఇంకేమిటేమిటి చాలా ఆయన గ్రంథాలు అద్వైతమే ఘోషించి చెప్పారు, అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిష్టాపన చేశారు. అంటే తత్వవిధానంద గారు కూడా అద్వైతమే చెప్తారు. అసలు ఫైనల్ గా అందరూ అక్కడికి రావాల్సిందే. రావాల్సింది. అది నేను వింటూ ఉంటాను రెగ్యులర్ గాని, బాగుంటుంది. అది కాదు, ఇప్పుడు శంకరాచార్యులు మా గారు రాసింది అంటే, ఇతని శంకరాచార్య గారి కేరళ అక్కడే కదా అతని తాలూకు జన్మ. కలాడి చెప్పారు కదా, కలాడి ఆయన పుట్టిన చోటు వెలేనాడు, ఆయన తండ్రిది కాలడి మేడం. నేను వెళ్ళాను అక్కడ. మేము 10 రోజులు ఉన్నాం. చిన్మయ మిషన్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. అది వెలినాడండి ఆయన పుట్టిన అమ్మమ్మ గారు ఊరు, ఆయన పుట్టిన చోటు. నాయనమ్మ గారి కాలడి, తండ్రి వాళ్ళది. కేరళలోనే అతను కూడా పుట్టారు. కేరళనే మేడం, కోయంబత్తూరు దగ్గర. 10 రోజులు ఉన్నాం మేడం, 10 రోజులు 12 రోజులు ఉన్నాం మేము అక్కడ దాంట్లో. అప్పుడు చిన్మయ మిషన్